టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. చిలకలూరిపేట పట్టణంలోని పసుమర్తి గ్రామానికి చెందిన శ్రీరామ్ వెంకటేశ్వరరావు అను వ్యక్తి పసుమర్తి గ్రామ శివారులో ఉన్న తనకు చెందిన ఒక ఎకరం పొలాన్ని మాజీ మంత్రి రజని వారి అనుచరులతో తన పొలం కబ్జా చేశారని, తన పొలం తనకు ఇప్పించాలని బాధితుడు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం తన తండ్రి 1987వ సంవత్సరంలో పసుమర్తి గ్రామ శివారులో ఒక ఎకరం పొలం కొన్నారని, అప్పటి నుంచి తన పొలం తమ ఆధీనంలో ఉందని పేర్కొన్నారు. ఆ పొలం అప్పటి నుండి నేటి వరకు యూనియన్ బ్యాంక్ ఖాతాలో ఉందని వివరించారు. అయితే మాజీ మంత్రి విడుదల రజని మదీనగర్లో ఒక కంపెనీ కొనుగోలు చేసిందని, ఆ కంపెనీ ముందు ఎక్రోచ్మెంట్ 34 కుటుంబాలు ఉన్నాయని, వారు ఖాళీ చేయకపోవడంతో తన పొలంలో ఒక్కొక్కరికి సెంటు 25 చొప్పున తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసిందని అన్నారు. దీని తాలూకా తనకు ఎటువంటి డబ్బు చెల్లించలేదని తెలిపారు. కుటుంబ సభ్యులు చీరాల రోడ్లో ఉన్న ఎన్టీసీ కంపెనీ స్థలాలు కొన్న తర్వాత దానికి ఎదురుగా ఉన్న ఆక్రమణదారుల్ని తీసేస్తే వారి స్థలాలకి బాగా విలువ వస్తుందని తెలిసి వారికి వేరే చోట స్థలాలు ఇస్తామని మేము అడ్డుపడుతున్న మా స్థలంలో వారికి దొంగ రిజిస్ట్రేషన్లు చేసి వారికి ఇచ్చారు. ఇవ్వటం వలన వారు లబ్ధి పొందారు, మేము నష్టపోయాం. ఆ స్థలం, ఆ పొలం ఈ రోజుకు కూడా ఆంధ్ర యూనియన్ బ్యాంక్ వారి స్వాధీనంలో ఉన్నది. మాది మాకు చెందిన స్థలం, ఎకరా స్థలం వారికి వేరే దొంగ రిజిస్ట్రేషన్ చేయించారు.